అంటే ఇదేదో ఒక టైం పాస్కో లేకపోతే వాళ్ళ సంతోషానికో కాదు, ఇది ఒక టైప్ ఆఫ్ రివెంజ్ లాగా, లేకపోతే వాళ్ళు అనుకున్నది జరిగేలాగా ఒక జెలస్ ఇష్యూస్ వల్ల అయితే ఈ రిలేషన్షిప్ మధ్య సమస్యలు అనేది ఈ థర్డ్ పార్టీ వాళ్ళు సృష్టిస్తున్నారు. ఓకే, సో ఇది ఆటోమేటిక్గా వచ్చింది. సో క్వీన్ ఆఫ్ వాండ్స్, ఎస్ ఇక్కడ జెలస్ ఎందుకు అంటే ఇన్ కేస్ ఇక్కడ ఈ థర్డ్ పార్టీ వాళ్ళు ఫ్యామిలీలో కూడా ఉండవచ్చు. ఇన్ కేస్ మీ పర్సన్కి సంబంధించిన బంధువుల్లో కావచ్చు, లేకపోతే పేరెంట్స్ లెవెల్లో కావచ్చు, ఫ్రెండ్స్ లెవెల్లో కావచ్చు, ఏ లెవెల్ అయినా సరే ఇక్కడ మీ పర్సన్కి సంబంధించి దగ్గర వాళ్ళే ఈ థర్డ్ పార్టీకి సంబంధించి ఉన్నారు. అండ్ ఈ థర్డ్ పార్టీ అనేటువంటి వాళ్ళు మీకు తెలుసు అండ్ మీ పర్సన్కి తెలుసు. అండ్ ఇక్కడ ఈ థర్డ్ పార్టీ వాళ్ళకి కొంచెం జెలస్ ఇష్యూతోనే ఎక్కువగా మిమ్మల్ని మీ పర్సన్కి మధ్య ఈ గొడవలు క్రియేట్ చేయడం కావచ్చు. అండ్ మీ ఇద్దరు దూరంగా ఉంటే వీళ్ళు కొంచెం వీళ్ళకి ఎక్కువగా రెస్పెక్ట్ పెరుగుతుంది. సో ఎందుకంటే వీళ్ళు ఏదైనా సరే మీకు మీ పర్సన్ రెస్పెక్ట్ ఇవ్వకూడదు, అండ్ మీ మాట మీ పర్సన్ వినకూడదు, మీ పర్సన్ మాట మీరు వినకూడదు. సో ఇలాంటి టైప్లో వెళ్తుంది అనమాట. ఓకే.